నిజంగానే క్వశ్చన్ రేస్ చేయాలనుకుంటే నిజంగానే క్వశ్చన్ రేస్ చేయండి. అంతా ఒక్కతాటిపైకి రాని ప్రయాణికులంతా కూడా ఏ బస్ అయినా ఎటువంటి ట్రావెల్స్ అయినా కూడా సో ఒక్కతాటికి వచ్చి క్వశ్చన్ చేయండి. ఆర్టీఓ అధికారులకు సమాచారం ఇవ్వండి. ఇక్కడ చూడండి, నిజంగానే ఆ బస్సులో పొగలు వచ్చాయి. ఆ బెల్ట్ రాపిడి వల్లనే, ఇంజన్లో ఉన్న బెల్ట్ రాపిడి వల్లనే పొగలు వచ్చాయని చెప్పి నిర్ధారించారు. మెకానిక్ అదే చెప్పారు. ఇంకా ఈ ప్రమాదంలో అది గమనించకపోతే ఏంటి పరిస్థితి? అది వెంటనే ఆర్టీఓ అధికారులకు సమాచారం, అందులో ఉన్న ప్రయాణికుడు సమాచారం ఇచ్చాడు కాబట్టి అధికారులు చెక్ చేసి దాన్ని ఇదని చెప్పుకొచ్చారు. లేదంటే ఆ రాపిడి ఇంకా ఎక్కువైపోయిన స్పార్క్స్ వచ్చి ఉంటే ఆ ప్రమాదం పెద్దగా అయిపోయారు కదా. ఒక్కసారి చిన్నగా మెరుపులు వచ్చాయంటే ఏంటి నెక్స్ట్ ఏంటి? దాని తీవ్రత ఎలా ఉంటుంది? సో వాళ్ళు ఏం కాదని కొట్టిపారేస్తున్నట్టు యాజమాన్యం. సో అక్కడ ఆందోళన జరిగింది. ఆందోళన చేపట్టి ఆ ప్రయాణికులంతా కూడా ఇంకో బస్సు వస్తేనే వెళ్తామని చెప్పే రకంగా ఆందోళన చేపట్టడంతో ఆల్టర్నేట్ బస్సును ఏర్పాటు చేసి తిరిగి వాళ్ళందరూ కూడా హైదరాబాద్ పంపించారు. సో ఒకసారి అక్కడ విజువల్లో చూస్తున్నాం. ముందు ఆ ఇంజన్ భాగం దగ్గర ఇన్స్పెక్షన్ జరుగుతోంది. సో ఆ బెల్ట్ రాపిడికి, సో ఇంజన్లో ఉన్న బెల్ట్ రాపిడికే ఈ పొగలు వచ్చాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. చూడండి, ఆ పొగలు రాకడానికి ఏకంగా అక్కడ బస్సులో ఒక మరక కూడా ఏర్పడింది. నల్లగా అంతా కూడా కాలిపోయినట్టుగా ఆ మరక వచ్చింది. సో ఆ రాపిడికి ఇంకా ఇంకా ఎక్కువైపోయి అలాగే పొగలు వస్తూ నిప్పులు రావా? ఆ పొగ అలాగే వచ్చిన స్పార్క్స్ రావా? ప్రమాదం ఎలా ఉండేది? ఒకసారి ఆ ఇన్స్పెక్షన్కి సంబంధించిన విజువల్ చూద్దాం. ఇన్స్పెక్షన్ జరిగింది. ఆ సమయంలో అక్కడికి ఆర్టీఓ అధికారులు వచ్చారు. ఒకసారి విజువల్ చూద్దాం. అలాగే అట్లా ఉందని చెప్పి ఒకసారి దాన్ని లోడ్ పడి ఉంటుంది. వాసన వచ్చి రైట్. సో ఇది సిచ్యువేషన్. భీమవరం నుంచి నరసాపురం మీదుగా వస్తున్నటువంటి, నరసాపురం నుంచి భీమవరం మీదుగా వస్తున్నటువంటి ఈ బస్సులో, కావేరీ ట్రావెల్స్ బస్సులో ఈ ప్రమాదం జరిగింది. గతంలో కూడా కర్నూలు సంఘటనకు సంబంధించి కూడా ఈ కావేరీ ట్రావెల్స్ బస్సు. సో ప్రస్తుతం ఆ బెల్ట్ రాపిడి మూలంగానే పొగలు వచ్చాయని చెప్పినా ఆ ప్రయాణికులు ఆందోళన చేపట్టడంతో ఆల్టర్నేట్ బస్సు ఏర్పాటు చేశారు. ఎవరు వదిలిపెట్టకండి, ప్రయాణికులు ఎవరికి కూడా వాళ్ళు ఫ్రీగా సర్వీస్ చేయడం లేదు. డబ్బులు కట్టే వాళ్ళతో సర్వీస్ చేయించుకుంటున్నాం. మనం పైసలు ఇస్తున్నాం వాళ్ళకి, బుక్కెట్లు ఎవరు చేయట్లే. కాబట్టి ఇటువంటిదైనా సమస్య ఉంటే ముందుగానే గమనించండి. మీకు అక్కడ ప్రికాషన్స్ లేకపోయినా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అవ్వకపోయినా, మీ దగ్గర మీరు కూర్చునేటువంటి చోట లేకుంటే పడుకునే చోట హ్యామర్స్ లేకపోయినా, ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేటువంటి ఆప్షన్ ఏది కనిపించకపోయినా ముందుగానే మీరు ఎక్కేటప్పుడే గమనించండి. ఇవన్నీ కూడా ముందుగా చెక్ చేసుకోండి. అది లేకపోతే ఆర్టీఓ అధికారులకు సమాచారం ఇవ్వండి. సో నేను జరిగిన ఘటన పైన ప్రతినిధి మనోజ్ ఉన్నారు. మనోజ్, ఏం జరిగింది? భీమవరం మీదుగా వస్తున్నటువంటి ఈ యొక్క బస్సులో సో ఏం జరిగింది? ఆ పొగలు రావడం గల కారణం ఏంటి? అధికారులు ఏం చెప్పారు ఫైనల్గా? థ్యాంక్ యూ మనోజ్. ఏదైతే గత రాత్రి 9 గంటల ప్రాంతంలో నర్సాపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి దాంట్లో మొత్తం 16 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు నర్సాపురం నుంచి పాలకొల్లు మీదుగా భీమవరం చేరుకుంది. అనంతరం ఇది భీమవరం మీదుగా హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే భీమవరం వచ్చే సమయానికి ఒక్కసారిగా బస్సులో కరెంటు వైరు కాలిన వాసనతో ఒక్కసారిగా వాసన రావడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే దీని తర్వాత ఒక్కసారిగా బస్సులో పొగలు వెదజల్లడంతో దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు చెంది వీరందరూ కూడా బస్సు నుంచి కిందకి దిగిపోయిన పరిస్థితి. అనంతరం కూడా డ్రైవరు పై వీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా డ్రైవర్ కూడా కాస్త దురుసుగా ప్రవర్తించడంతో చేసేదేమీ లేక వెంటనే మీడియాతో పాటు రవాణా శాఖ అధికారులకు కూడా వీరు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రవాణా శాఖ అధికారులు బస్సు వద్దకు చేరుకుని ఒక మెకానిక్ ను కూడా తీసుకొచ్చి ఆ ఇంజిన్ ను పరిశీలించగా ఏదైతే ఇంజిన్ వద్ద బెల్ట్ ఉందో ఆ బెల్ట్ రాపిడికి గురి అవడంతో ఆ వాసన వచ్చింది. అంతేకాకుండా ఆ రాపిడికి గురి కావడం వల్ల స్పార్క్ అనేది అంటే చిన్నగా మంట వ్యాపించింది. దీనివల్లే ఆ ఘటన జరిగింది. దీంతో ఎటువంటి ప్రమాదము లేదని మెకానిక్ తో పాటు రవాణా శాఖ అధికారులు చెప్పినప్పటికీ కూడా మేము వేలాది రూపాయలు డబ్బులు చెల్లించి బస్సు ఎక్కాం కాబట్టి మాకు ఆల్టర్నేటివ్ గా మరొక బస్సు ఏర్పాటు చేస్తేనే దీనికి ఇక్కడి నుంచి వెళ్తామని ప్రయాణికులు చెప్పడంతో ఒక్కసారి ఆర్టీఏ అధికారులు ఈ కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం కూడా స్పందించి వెంటనే అమౌంట్ కూడా రిఫండ్ చేసింది. మొదటగా కావేరీ ట్రావెల్స్ సంబంధించి ఘటన జరిగిన తర్వాత ప్రయాణికులు వారికి ఈ పరిస్థితి వివరించే విధంగా చెప్పినప్పటికీ కూడా యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదు. వెంటనే రవాణా శాఖ అధికారులు వచ్చిన తర్వాత మీడియా వచ్చిన తర్వాత మాత్రమే